నాకు ఆపరేషన్ జరిగినప్పుడు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. డాక్టర్స్ కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. "నీ చిన్న వయసుకే నీకిట్లా హార్ట్ స్ట్రోక్ రావడం అనేది చాలా అరుదు. మీకు ఎందుకిలా వచ్చిందంటే కెమికల్ ఫుడ్ తినడం వల్ల." సో దట్ అప్పుడు నేను ఆలోచించాను. నా యొక్క ఫ్యామిలీ అనేది చాలా సఫర్ అయింది. నాకు అది కాకుండా చిన్న పిల్లలు ఇద్దరు. వాళ్ళు కూడా చాలా వరకు సఫర్ అయ్యారు. మనము మన ఫ్యామిలీ కోసము సస్టైన్ అవ్వాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అని ఆలోచించాను. అప్పటి నుంచి నేను కెమికల్ నుంచి నేచురల్ రావడం స్టార్ట్ చేశాను. నమస్కారం అండి. నా పేరు చంద్రమౌళి. నా భార్య పేరు వచ్చి ఎం అనూష. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక కొడుకు ఒక కూతురు. ఇంక నెక్స్ట్ మా అమ్మ ఉంటుంది. మా నాన్నగారు చనిపోయారండి, ఒక 10 ఏళ్ళు అయింది. నేను గత 3 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. నా యొక్క చదువు పీజీ వరకు చదివాను. తర్వాత నాకు జాబ్ రావడం జరిగింది. కాలేజ్లోనే లెక్చర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. వర్క్ చేసే టైంలో నాకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. తర్వాత నేను రికవరీ అవ్వడం జరిగింది. రికవరీ అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి నా కాలేజ్లో రీజాయినింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పై అధికారులు ఏం చెప్పారంటే, నీకు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల నీకు మళ్ళీ స్ట్రెస్ జరుగుతుంది, కాబట్టి రీజాయినింగ్ అయితే ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా వైఫ్ మా అమ్మ కూర్చొని చర్చించడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేద్దాము, ఎలా చేస్తే మనకు నెక్స్ట్ ముందుకు వెళ్దాము, అట్ ది సేమ్ టైం మన ఆరోగ్యం బాగుండాలి, ప్లస్ మనం కొంచెం ఆర్థికంగా ఎదగాలి అని మేము ఆలోచించాము. ఆలోచిస్తే మా వైఫ్ మా అమ్మ ఏం చెప్పారంటే, ప్రకృతి వ్యవసాయం చేయడం వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. నేను మా యొక్క ఊర్లో అయ్యప్పన్ ఉన్నాడు క్యాడర్, ఆయన ద్వారా సలహాలు సూచనలు తీసుకుంటూ నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాను. నాకు దగ్గర ఫస్ట్ ఆవులంటూ ఏమీ లేవు. అన్న ఏం చెప్పారంటే, మీరు ఒక దేశవాళీ ఆవుని ఏ రకమైన కొనుక్కొని రండి, దాని ద్వారా వచ్చే పేడతో మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ ఆవు ద్వారా వచ్చిన పేడతో నేను జీవామృతం, ఘనజీవామృతం చేయడం స్టార్ట్ చేశాను. ఆ యొక్క ఆవు ద్వారా 4 ఆవులు అయినాయి ఇప్పుడు. క్యాడర్ అయ్యప్ప అతను వచ్చి ఏటీఎం ఏ గ్రేడ్ గురించి చెప్పడం ప్రారంభించాడు. అంటే ఒక 20 సెంట్స్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంప జాతి, తీగ జాతి, పల్సెస్ ఇట్లా అన్ని రకాలు వేసుకోవచ్చు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఏటీఎం అనేది ఒక 4 ఫీట్ బెడ్ వైట్ చేసుకునేసి మధ్యలోకి వచ్చి మొక్కజొన్న పెట్టుకుంటాము. బెడ్కి ఆ చివర ఈ చివర వచ్చి వంగ, మిరప, బెండ ఇలా పెట్టుకోవచ్చు. మధ్యలో వచ్చి 3 ఇంచెస్ స్పేస్తో ఒక దుంప జాతి, ఒక ఆకుకూరల జాతి పెట్టుకోవచ్చు. ఏటీఎం బెడ్ వేసుకున్న తర్వాత వీడ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నా పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే, ఆ కొబ్బరి యొక్క బోండాలు తీసుకున్న తర్వాత ఆ వేస్ట్ అంతా తీసి మామూలుగా పక్కన దిబ్బలో వేస్తూ ఉంటాను అనమాట. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనము ఆ యొక్క కొబ్బరి చిప్పని ఈ యొక్క మల్చింగ్ కింద మనం ఎందుకు పెట్టుకోకూడదని ఒక ఆలోచన వచ్చిందనమాట. సో దట్ ఆ యొక్క కొబ్బరి చిప్పల్ని నేను మల్చింగ్గా యూస్ చేయడం ప్రారంభించాను అనమాట. ఫస్ట్ నేను ఒక 1 సెంట్ ల్యాండ్లో నేను ఆ కొబ్బరి చిప్పలు పెట్టడం స్టార్ట్ చేసి దుంప జాతి, తీగ జాతి, నెక్స్ట్ ఆకుకూరలు వేయడం స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 3 మంత్స్ కంతా ఒక్క చిన్న వీడ్ కూడా రాలేదు. ఆ కొబ్బరి చిప్పలు పెట్టడం వల్ల నాకు ఎరువు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఎట్లా ఎరువు అంటే, ఆ కొబ్బరి చిప్పలు పెట్టడం వల్ల కింద ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా బాగుంటుంది. సాయిల్ అనేది స్పాంజ్ లాగా ఉంటుంది.
అట్ ది సేమ్ టైం అది కోకోపీట్ మాత్రం నిదానంగా తయారవుతూ వస్తుంటుంది. ఆ కొబ్బరి చిప్ అనేది బ్రౌన్ మిల్లీపైడ్స్ అనేది ఒక వామ్స్ ఉన్నాయి. ఆ బ్రౌన్ మిల్లీపైడ్స్ వచ్చి ఆ యొక్క కొబ్బరి చిప్పనంతా తినడం వల్ల ఆ యొక్క కొబ్బరి చిప్పలో ఉండే ఒక కంపోస్ట్ అంతా నాకు వచ్చి కోకోపీట్ మాత్రం రెడీ అయిపోతుంది. సో దట్ నాకు నా పొలంలో వచ్చి కోకోపీట్ అనేది చాలా ఎక్కువగా రావడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. నా పొలంలో వచ్చి పూల మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశాను. పూల మొక్కలు అంటే బంతి, కనకాంబరం నేను ఇవి పెట్టడం స్టార్ట్ చేశాను. బంతి పెట్టడం వల్ల ఏంటంటే పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఒక పెస్ట్ రావడానికి ఫస్ట్ ఏంటంటే అది కలర్ని చూస్ చేసుకుంటాం. సో దట్ ఆ యొక్క పురుగు అనేది ఫస్ట్ నా యొక్క బంతికి అట్రాక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా నాకు పెస్ట్ అనేది చాలా వరకు ఇదైపోయింది అనమాట. అట్ ది సేమ్ టైం కనకాంబరం ఎందుకు నాటాను అంటే కనకాంబరం వచ్చి పాలినేషన్ కోసం నాటాను నేను. పాలినేషన్ అంటే హనీ బీస్ అనేది చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే కనకాంబరం పువ్వులో తేనె అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఆ తేనె యొక్క సేకరించి నా యొక్క పొలంలోనే తేనె పట్టు కూడా పెట్టడం. నేను ఇదే కాకుండా ఏ గ్రేడ్ మోడల్లో వరి కూడా వేయడం స్టార్ట్ చేశాము. వరిలో ఫస్ట్ నారు పోసుకొని నారుబడులు తయారు చేసిన తర్వాత కొసలు తుంచడము, బీజామృతంతో శుద్ధి చేయడము, నెక్స్ట్ థింగ్ వచ్చి లైన్ సోయింగ్ చేయడము, అంటే ఖాళీ బాటలు పెట్టడము, అదే కాకుండా పక్షి స్థానాలు కూడా పెట్టడము. ఈ వచ్చిన వరినే మేమంతా తినడం కూడా అదే చేస్తున్నాము. మేము ఎటువంటి ఎవరికైతే ఇచ్చేది కూడా ఏం లేదు. మాకు వచ్చిన బస్తాల్లోనే మేము వాల్యూ అడిషన్ చేసుకొని వచ్చిన తౌడుని మేము ఆవులకి వేసుకొని దాని వచ్చిన గ్రాస్ని ఆవులకి వేసుకుంటూ వచ్చిన బియ్యాన్ని మాత్రం మేము యూజ్ చేస్తూ తింటున్నాము. రిలే సోయింగ్ చేయడం కానీ, నెక్స్ట్ నారు కట్టలు ఇవ్వడం కానీ, నెక్స్ట్ నారు నాటడం కానీ, తవ్వాటం తవ్వడం కానీ వీళ్ళన్నిటిలో మా వైఫ్, మా అమ్మ వీళ్ళందరూ నాతో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొంటారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార పదార్థాలు మనం తినడం వల్ల మనము బాగుంటాము, మన కుటుంబం బాగుంటుంది, భూమి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుందన్నారు. ఎందుకంటే నేను ఇక నేచురల్ ఫుడ్ తినడం వల్ల నా ఆరోగ్యం అనేది చాలా వరకు కుదిరిపడింది. నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగే చేసుకోవాలి. మనం పండించిన దాంట్లోనే తినాలి. తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. సో దట్ నేచురల్గానే ఉండాలి.